హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ వంకాయ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. దీంట్లో మనం పచ్చిమిర్చి, కారం వేస్ట్ చేస్తే సూపర్‌గా ఉంటుంది. సో, వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. వంకాయ చూడగానే ఎంత తినొద్దనుకున్నా తినాలనిపిస్తుంది. అంత బావుంటుంది. సో, ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. ముందుగా వంకాయల్ని నీట్‌గా వాష్ చేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి వంకాయ చేదవ్వదు కట్ చేయగానే. సో, అందుకని సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. చాప్ చేసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత 2 పావుల ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. కొన్ని ఆవాలు వేసుకోండి, హాఫ్ టీ స్పూన్. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, 2, 3 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు. ఇవి మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టీ స్పూన్, చిటికెడు పసుపు, ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి కలిసేటట్టయితే. సో, మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న వంకాయనైతే వేసేసుకుందామండి ఇప్పుడు. వేగిపోయాయి కదా! ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా! ఇప్పుడైతే వంకాయలైతే వేసేసుకుందాము. సో, ఇదంతా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసి అయితే వదిలేసేయాలి. మొత్తం అంతా కూడా మంచిగా మగ్గిపోతుంది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు పచ్చిమిర్చి, కారం అయితే వేసేసుకుందాం కదండీ! దానికి కావాల్సినవి అయితే చూసేద్దాము. పచ్చిమిర్చి అయితే కారానికి సరిపడినంత తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసేసుకుందాము. కొంచెం కొబ్బరి పొడండి. 1 టీ స్పూన్ అయితే కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి, కారం అయితే వేసేసుకుందాం ఇంకా. ఇదంతా వేసి మంచిగా కలుపుకోవాలి. సో, ఈ వంకాయలో పచ్చిమిర్చి, కారం వేసి చేస్తే నెక్స్ట్ లెవెల్ అండి టేస్ట్ అయితే. చాలా బావుంటుంది. తిన్నా కొద్దీ తినాలని అనిపిస్తూ ఉంటుంది. అంత బావుంటుంది టేస్ట్ అయితే. సో, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫైనల్‌గా సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.